ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం లెటర్స్ వాటి సౌండ్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ లెటర్స్ని సౌండ్స్ని స్టడీ చేసే కాన్సెప్ట్ని మనం ఫోనిక్స్ అని అంటాం. ఫోనిక్స్, ఫోన్ మీన్స్ సౌండ్. మరి ఈ ఫోనిక్స్ అనేవి చిన్నపిల్లలకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సపోజ్ ఏ అనే లెటర్ యాపిల్. సో యాపిల్ ఈ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా బి అనే లెటర్ బాల్. సో బా సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఇటువంటి లెటర్స్ కొన్ని సందర్భాల్లో కలిసి అవి మూడు కావచ్చు, 2 కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు, కలిసి వస్తుంటాయి అన్నమాట. మరి అటువంటి పదాలని ఈజీగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఈ ఫోనిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఫోనిక్స్ గురించి మాట్లాడుకునే ముందుగా మనం ఇంతకుముందు వీడియోలో సి అనే లెటర్ 2 డిఫరెంట్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందని మాట్లాడుకున్నాం. మరి ఆ సౌండ్స్ ఏంటో అనేది ఒక్కసారి చూసి తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో సి మనకు ఓవల్స్ తెలుసు కదా, AEIOU. ఈ సి అనే లెటరు ఈ AOU ఈ 3 లెటర్స్ కి ముందు వస్తే, సి అనే లెటరు ఈ 3 లెటర్స్ కి ముందు వస్తే అటువంటి సందర్భాల్లో మనం కా సౌండ్ పలుకుతాం అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ CAR కార్, COT కాట్, నెక్స్ట్ CUT కట్. అదేవిధంగా ఈ EI ఈ లెటర్స్ సి తర్వాత వస్తే అటువంటి సందర్భంలో మనం సా అనే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్, CEMENT సిమెంట్. నెక్స్ట్ ఐ సినిమా, CINEMA సినిమా. సో ఈ విధంగా మనం సి అనే లెటర్తో ఐ వచ్చినా, ఈ వచ్చినా, లేదంటే ఇంకో లెటర్ కూడా ఉంది వై అనే లెటర్. ఈ వై అనే లెటర్ వచ్చినప్పుడు కూడా మనం సా అనే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సింబల్స్, CYMBOLS సింబల్స్. నెక్స్ట్ సైకిల్, CYCL. ఓకే, సో ఈ సి అనే లెటర్తో ఏ వచ్చినా, ఓ వచ్చినా, యు వచ్చినా, ఈ ఓవల్స్లో ఏ లెటర్స్ వచ్చినా, AOU, అప్పుడు మనం కా సౌండ్ అనేది పలుకుతాం. అదేవిధంగా ఈ వచ్చినా, ఐ వచ్చినా, నెక్స్ట్ వై అనేది వచ్చినప్పటికీ దాన్ని మనం సా అనే సౌండ్తో పలుకుతాం అన్నమాట. ఇప్పుడు మనం ఫోనిక్స్ అంటే ఏంటో చూద్దాం. చూసారంటే ఫోనిక్స్ అంటే ఏం లేదండి, ఒక లెటరు దాని యొక్క సౌండ్ని బేస్ చేసుకొని ఒక వర్డ్ కావచ్చు, ఒక ఫ్రేజ్ కావచ్చు, లేదంటే ఒక సెంటెన్స్ కావచ్చు, చదివి అర్థం చేసుకునే విధానాన్ని ఫోనిక్స్ అంటాం. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ ఏ ఉంది, బి ఉంది. ఈ ఏ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. APPLE యాపిల్. సో అదేవిధంగా BAT బ్యాట్.
సో బా లెటర్, ఈ లెటర్ బి అనేది బా సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు ఏ యా, బి బా, సి కా కావచ్చు లేదా సా కావచ్చు, డి డ్, ఈ కూడా ఏ, ఈ విధంగా సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. సపోజ్ మనకు ఈ ఫొనిక్స్ అనే దాని గురించి మాట్లాడుకోవాలంటే లెటరు ప్లస్ సౌండ్స్ అని చెప్పాం కదా, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సి, ఏ అండ్ టి. సో మనం మాట్లాడుకున్నట్టు ఇంతకుముందు సి అనేది 2 సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాం. ఒకటి కా సౌండ్, ఇంకొకటి సా సౌండ్. మరి ఇక్కడ ఎటువంటి సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఇమ్మీడియట్లీ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఈ సి అనేది ఖచ్చితంగా కా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సి క ఆ డ్, క్ ఆ డ్, క్యాట్ క్యాట్. ఓకే, సో మన పిల్లలు ఈ సౌండ్ని నేర్చుకున్నట్లయితే ఆ మూడింటిని కలిపి చదివినప్పుడు ఒక కొత్త వర్డ్ అనేది ఫామ్ అవుతుంది, అదే క్యాట్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే క్యాట్, సి కా, ఏ యా, టి ఇట్, క్యాట్ అనే వర్డ్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఈ ఫొనిక్స్లో కూడా టైప్స్ ఉన్నాయన్నమాట. మొదటి టైప్ ఏంటంటే లెటర్ సౌండ్. అంటే లెటర్ సౌండ్ అని అంటే మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని సౌండ్స్ రిప్రజెంట్ చేస్తాయి. 26 లెటర్స్, 26 బేసిక్ సౌండ్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కే, కే ఫర్ కైట్, కా. నెక్స్ట్ ఎల్, ఎల్ ఫర్ లైన్, ఇల్ సౌండ్. సపోజ్ ఎస్, ఎస్ ఫర్ SUN, సన్, సన్. సో ఇటువంటి ఇండివిజువల్గా ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సౌండ్ని చెప్పేదాన్ని లెటర్ సౌండ్స్ అని అంటారు. సో దీన్ని బట్టి చూస్తే మనకు లెటర్ సౌండ్స్ 26 ఉంటాయి ఆల్ఫాబెట్లో. ఓకే, మరి ఫొనిక్స్లో సెకండ్ టైప్ అనేది చూసుకుంటే దాన్ని బ్లెండింగ్స్ అంటాం. బ్లెండింగ్ అంటే ఏంటి? బ్లెండ్ అంటే కలపటం, రెండు లేదా అంతకంటే డిఫరెంట్ వాటిని ఒక కాన్సెప్ట్గా లేదా ఒకే ఐటమ్గా మిక్స్ చేయడాన్ని బ్లెండింగ్ అని అంటారు. సో ఇక్కడ బ్లెండింగ్స్ అంటే డిఫరెంట్ సౌండ్స్ని రిప్రజెంట్ చేసేటువంటి ఒక లెటరు లేదా ఎక్కువ లెటర్స్ కలిపి లేదా కలిసి ఒక కొత్త పదాన్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో దాన్నే బ్లెండింగ్ అని అంటారు. మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సి, ఏ, టి. సో ఈ 3 లెటర్స్ 3 డిఫరెంట్ సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, సి తర్వాత ఏ లెటర్ వచ్చినా, ఓ వచ్చినా, యు వచ్చినా, ఏ ఓ యు, ఈ 3 వోవల్స్లో ఏ లెటర్ వచ్చినా సరే ఆ సి అనే లెటర్ ఖా సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాన్ని బట్టి సి ఖా, ఏ ఆ, ఇట్ టి ఇట్, క్యాట్. ఓకే, సి ఏ టి క్యాట్. సో ఈ సి అనే లెటర్లో క్యాట్, బికాస్ ఈ సి ఏ అనేది బ్లెండ్ అవుతుంది. ఇక్కడ ఏ వస్తుంది కాబట్టి ఇది ఖా సౌండ్ లేదా ఇక్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ అనేది యా, ఇక్ ప్లస్ యా, క్యా. సో యాజ్ యూజువల్గా టీ అనేది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఇట్, క్యాట్, క్యాట్. ఓకే, సో అది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే బికి సౌండ్ ఏంటంటే బ్, బ్. ఏ,
యా, జి, గ. సో ఈ మూడు డిఫరెంట్ సౌండ్స్ ని మనం బ్లెండ్ చేసినప్పుడు బ, ఆ, గ, బ్యాగ్. ఓకే, బ్యాగ్. సో బ, ఆ, గ, బ్యాగ్. నెక్స్ట్ పి, ఈ, ఎన్. ఇవి లెటర్స్. వాటి సౌండ్ ని చూసుకున్నట్లయితే పి అనే లెటర్ ఉప్ అనే సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఉప్, ఏ, పెన్, ఎన్, ఎన్, పెన్. సో ఈ విధంగా మనకు బ్లెండింగ్ అనేవి మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫోనిక్స్ కాన్సెప్ట్ లో మనం తెలుసుకోబోయే నెక్స్ట్ టాపిక్ టైప్ డయాగ్రాఫ్స్. డయా అంటేనే రెండు అని అర్థం. మనకి ఇక్కడ ఏమొస్తుంది, డయా ఈ రెండు డిఫరెంట్ లెటర్స్ వచ్చి ఒక కొత్త సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో అటువంటి వాటిని డయాగ్రాఫ్స్ అంటారు. మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎస్ అనేది సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా హెచ్ లైక్ ఐ నో హ్యాపీ, హెయిర్. సో ఈ విధంగా హ అనే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఈ రెండు కలిసి వచ్చినప్పుడు ఒక కొత్త పదం లేదా కొత్త సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఎస్, హెచ్, లైక్ షిప్, షాప్. నెక్స్ట్ షీప్, ఓకే, ఎట్సెట్రా. సో అదేవిధంగా సిహెచ్. సో సి అనేది మనకు తెలుసు యాజ్ యూజువల్ గా సా సౌండ్ లేదా కా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి. కానీ ఇక్కడ ఈ సితో పాటు హెచ్ అనేది వచ్చినప్పుడు ఒక కొత్త సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సిహెచ్ ఇది కాస్త ఛ్ లేదా చా సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్, చైర్. నెక్స్ట్ చికెన్. ఓకే, ఇది సిహెచ్ చా ఆర్ హెచ్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఫోనిక్స్ లో నెక్స్ట్ టాపిక్ టైప్ వోవల్ పెయిర్. వోవల్ పెయిర్ అని అంటే వోవల్ లెటర్స్ ఒక పెయిర్గా వస్తాయి అన్నమాట. పెయిర్గా వచ్చి రెండు డిఫరెంట్ లెటర్స్ ఒక పెయిర్గా జాయింట్గా వచ్చి ఒక కొత్త సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అటువంటి వాటిని వోవల్ పెయిర్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఏఐ. మనం ఏఐ అనగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది వెంటనే గుర్తొస్తుంది ఇప్పుడు. సో ఏఐ. సో మనకు ఏ అనేది యా, ఐ అనేది ఈ లేదా ఐ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుందని మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ రెండు లెటర్స్ కలిపి వచ్చినప్పుడు చూడండి, ఆర్ఏఐఎన్, రెయిన్, ఎయి, ఎయి. ఓకే, ఎయి, ఎయి. సో ఎస్ఏఐఎల్, సెయిల్, సెయిల్. ఓకే, నెక్స్ట్ బిఆర్ఏఐఎన్, బ్రెయిన్. మనకి ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ అనే సౌండ్ ని కొత్తగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ లెటర్స్ ఏ ఐ అనేటువంటి రెండు డిఫరెంట్ వోవల్స్ వచ్చి జాయింట్ గా వచ్చి ఒక కొత్త సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈఏ, ఈఏ, ఈఏ. సో టీ, టిఈఏ, లీఫ్, ఎల్ఈఏఎఫ్. నెక్స్ట్ బీచ్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సిహెచ్ ఎక్స్ప్రెషన్ ఏంటి, బి, బ్, ఈఏ, ఈ, బి, బ్, ఈ, సిహెచ్, హెచ్, బ్, ఈ, హెచ్, బీచ్. సో మనం ఏ పదం చదివినా అందులో ఖచ్చితంగా ఈ ఫోనిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట.
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఓఏ 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 బిఓఏటి బోట్ ఓ. నెక్స్ట్ GOAT గోట్. నెక్స్ట్ SOAP సోప్. OA అనేది ఆ రెండు లెటర్స్ జాయింట్గా వచ్చి ఒక కొత్త సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓ. సో లాస్ట్ ఈ కూడా లాంగ్ ఈ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ట్రీ. సీడ్ SEED సీడ్. FEET ఫీట్ తెలుసు కదా. FOOT ఫుట్ సింగులర్. FEET ఫీట్ ప్లూరల్. ఓకే, మనం ఈ వీడియోలో ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నాం అనేది ఒక్కసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఫోనిక్స్ సౌండ్ అనేవి పిల్లలకి ఓట్స్ లెటర్స్ సరిగా చదవడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ ఫోనిక్స్ సౌండ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ టైప్స్, ఫస్ట్ వన్ ఇండివిజువల్ సౌండ్స్, అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉండేటువంటి లెటర్స్ వాటి సౌండ్స్. సెకండ్ వన్ బ్లెండింగ్స్ అంటాం. బ్లెండింగ్ అంటే టూ డిఫరెంట్ సౌండ్స్ లేదా లెటర్స్ 2 ఆర్ మోర్ దెన్ 2 వచ్చి ఒక కొత్త పదాన్ని ఫ్రేమ్ చేస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ CAT క్యాట్, PEN పెన్, ఓకే, BUN బన్. సో ఈ విధంగా ఫ్రేమ్ చేసే వాటిని బ్లెండింగ్స్ అంటాం. నెక్స్ట్ టైప్ చూసుకున్నట్టయితే డయాగ్రాఫ్స్. డయాగ్రాఫ్స్ అని అంటే ఇది కూడా రెండు డిఫరెంట్ లెటర్స్ వస్తాయి, ఒక కొత్త సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మనం బ్లెండింగ్స్లో చెప్పుకున్నట్టు డిఫరెంట్ లెటర్స్ వచ్చి ఒక కొత్త పదాన్ని ప్రొడ్యూస్ చేస్తే, ఇక్కడ కూడా డయాగ్రాఫ్స్లో డిఫరెంట్ లెటర్స్ వస్తాయి, డిఫరెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అది సపోజ్ ఎస్ కానీ హెచ్ కానీ రాదు, ఆ రెండు కలిపినప్పుడు. ఆ రెండు కలిపిన తర్వాత ఇష్ అనే సౌండ్ అనేది వస్తుంది. వాటిని డయాగ్రాఫ్స్ అని అంటాం అన్నమాట. ఇంకా THAT దట్, THOUGHT థాట్. సో ఈ విధంగా TH. అదేవిధంగా PHONE ఫోన్. P అనేది ఒక లెటర్, H అనేది ఒక లెటరు. ఈ రెండు లెటర్లు రెండు డిఫరెంట్ సౌండ్స్ అనేవి మనకు ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ అవి రెండు కలిపి వచ్చినప్పుడు ఒక కొత్త సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్, వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ ఫోనిక్స్? పిల్లలకి మరి ఫోనిక్స్ ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే, పిల్లలు ఎఫెక్టివ్గా చదవడానికి, స్పెల్లింగ్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, కాన్ఫిడెన్స్ అనేది పిల్లల్లో చాలా పెరుగుతుంది. ఇంకా ఆ నాలెడ్జ్ రిటెన్షన్ అనేది చాలా బాగా ఉంటుంది అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరైనా ఈ కాంటెంట్ అనేది ఇంపార్టెంట్ అనిపించుకుంటే అటువంటి వాళ్ళకి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.